హాయ్ అండి అందరికీ. శ్రావణ మాసం అంటే ఈ నెలంతటా అమ్మవారి పూజలు, వ్రతాలు, నోములు జరుపుకుంటూ ఉంటాం కదా! అయితే లక్ష్మీ అమ్మవారిని ఆహ్వానించేటప్పుడు మన ఇంటి గుమ్మం ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ముందుగా నేనైతే బాగున్నానండి. మీరంతా కూడా ఆ దుర్గమ్మ దయ వల్ల ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ సుధామూరంపొడి. శ్రావణ మాసంలో మన ఇంటి గుమ్మం ఎలా ఉండాలి అంటే పసుపు కుంకుమలతో అలంకరించుకొని మామిడి తోరణాలు పూలమాలలతో అలంకరించుకోవడం చాలా శుభప్రదమండి. ఇంటి గుమ్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. లక్ష్మీదేవికి ఆహ్వానం పలికేలా అందమైన రంగవల్లులు వేయాలి. అలంకరణ విషయానికి వస్తేనండి, పసుపు కుంకుమలతో గుమ్మాన్ని అలంకరించుకొని మామిడి తోరణాలు కట్టి పూలమాలను కూడా వేలాడి తీసుకోవాలి. ఇలా మన ఇంటి గుమ్మం ఉన్నట్లయితే ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్ ఏర్పడుతూ ఉంటుంది. అలాగే లక్ష్మీదేవికి ఆహ్వానం పలికేలా ఉంటుంది. ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామా మరి. ముందుగా మనం ఆచరించవలసింది ముఖ్యమైనది కూడా ఉదయాన్నే నిద్ర లేవడం అండి. అంటే 4:30 నుంచి 5 లోపు నిద్రలేచి ఇల్లంతా శుభ్రపరచుకొని ఆ తర్వాత మనం కూడా స్నానం ఆచరించిన తర్వాతనే ఇంటి గుమ్మానికి అందంగా పసుపు కుంకుమలు అలంకరించుకొని ఇక్కడ దీపారాధన చేసుకున్న తర్వాత నేను ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉంటానండి. ఇప్పుడు మనం శ్రావణ మాసం అంటే మంగళవారాలు, శుక్రవారాలు, గురువారాలు విశేషంగా పూజలు అనేది చేసుకుంటూ ఉంటాం కదా ప్రతి ఒక్కరము. అలాగే లక్ష్మీదేవిని ఆహ్వానం చెప్పుకోవడానికి ఇలా అందంగా అలంకరించుకుంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమటండి. ఆహ్వానం చెప్పినప్పుడు కూడా చాలా సంతోషపడుతుందట. ఇక్కడ చూసారా, నేను పసుపులో కొద్దిగా జవాది పౌడర్ వేసాను, కొద్దిగా పెరుగు వేసుకొని కలుపుకొని ఇలా పసుపుని అలంకరించుకున్నానండి. ఆ తర్వాత ముగ్గులు వేసుకొని ఇక్కడ చూసారా డిజైన్గా కనిపిస్తుంది. స్టెజిల్ అండి, నేను తిరుపతిలో కొన్నాను. అది 25 రూపీస్ ఏమో పడిందండి ఈచ్ వన్. అలా తీసుకొని పసుపు అలంకరించుకున్నాను కదా. ఆ తర్వాత పిండి అంటే మనం ముగ్గు వేసే పిండి ఉంటుంది కదా, ఆ పిండిని అలా వేసామనుకో డిజైన్ అనేది వచ్చేస్తుంది. ముఖ్యంగా రాగి చెంబు అండి. శుక్రవారం కానీ, మంగళవారం కానీ, గురువారం కానీ రాగి చెంబు నేను కంపల్సరీ పెట్టుకుంటాను ఇంట్లో. ఈశాన్య మూలకు పెట్టుకుంటాను. అంటే ఇప్పుడు మీకు చూపించడానికి ఇట్లా గుమ్మంకి సైడ్కి పెడుతున్నాను అనమాట. ఇటువైపే కదా ఈశాన్య మూల వస్తుంది. అయితే నేను ఇంటి లోన పెట్టుకుంటాను. నేను ఇప్పుడు బయట చూపిస్తున్నాను మీకు. ఇట్లా గుమ్మానికి అందంగా అలంకరించుకోవడం చాలా ముఖ్యమండి. రాగి చెంబులో ఏమేమి వేసాను అనేది కూడా చెప్తాను మీకు. ప్రీవియస్ వీడియోలో కూడా చేసున్నానండి. రాగి చెంబు అసలు ఎందుకు పెట్టాలి ఈశాన్య మూలకి అనేది కూడా షేర్ చేసున్నాను. రాగి చెంబులో శుద్ధమైన వాటర్ పోసుకోవాలండి. ఆ తర్వాత పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, జవ్వాది పౌడర్, పచ్చకర్పూరము అన్నీ సుగంధభరితంగా ఉండేటట్టు చూసుకొని ఎరుపు కానీ తెలుపు కానీ పువ్వులను వేసుకోవాలండి. రాగి చెంబు అలా పెట్టుకున్న తర్వాత అసలు పసుపు కుంకుమలు, మామిడి తోరణాలు, పూలమాలలు, రంగవల్లులు ఎందుకు వేయాలి అనేది చూసేద్దామా మరి. పసుపు కుంకుమను ముఖ్యంగా ఇంటి గుమ్మానికి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టడం వలన, అలంకరించడం వలన శుభప్రదంగా భావిస్తారండి. మామిడి తోరణాలు కట్టడం వల్ల, అంటే ఇంటి గుమ్మానికి మామిడి ఆకులతో చేసిన తోరణాలు కట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని నమ్ముతారు. పూలమాలలు గుమ్మానికి పూలమాలలతో అలంకరించడం వలన ఇంట్లో సంతోషం, ఐశ్వర్యం ఉంటాయని భావిస్తారండి. రంగవల్లులు అంటే ముగ్గులండి. ఇంటి ముందు అందమైన రంగవల్లులు వేయడం వల్ల కూడా శ్రావణ మాసం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ మాసం అంతటా కూడా ముగ్గులు వేయడం వల్ల శుభప్రదంగా భావిస్తారండి. ఇంకా గుమ్మం పక్కనే నేను తులసి కోట పెట్టుకున్నానండి చిన్నది. ఇది మా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది సత్యశ్రీ. తులసి కోటని ఇక శ్రావణ మాసంలో పూజలకి చాలా యూజ్ అవుతుందనేసి నేను ఇందులో తులసి మొక్కల్ని నాటుకున్నానండి. ఆ తర్వాత ఎవరు తొక్కని ప్లేస్లోనే ఈ కుబేర ముగ్గు వేసుకోవాలండి. ముందుగా పసుపులో చెప్తూ ఉంటాను కదా, ఎప్పుడు జవ్వాది పౌడరు అరగజ వేసుకొని కొంచెం సెంటు కూడా వేసుకొని నేను ఇలా పసుపుని, అంటే ఎప్పుడైనా కూడా నేను తప్పకుండా చెప్పేది ఒకటేనండి, సువాసన భరితంగా ఉంటే లక్ష్మీదేవి అక్కడ తిష్ట వేసుకొని ఉంటుందట అని చెప్తూ ఉంటాను కదా. అలానే సువాసన భరితంగా ఉండేటట్టు చూసుకోవాలండి. మనం పసుపులో, కుంకుమలో కూడా జవ్వాది పౌడర్ వేసినట్లయితే అమ్మవారికి అలా అలంకరించినట్లయితే చాలా సంతోషపడుతుందట. ఇంకా ఇంకో విషయం ఏంటంటే, ఇది కుబేర ముగ్గు అండి. కుబేర ముగ్గు లక్ష్మీ అమ్మవారి దగ్గర వేస్తూ ఉంటారు. అదేవిధంగా తులసి కోట దగ్గర కూడా వేస్తూ ఉంటారు. కానీ తొక్కని ప్లేస్లోనైతేనే వేయండి. తొక్కడం కానీ, చీపురు కట్ట తగిలి ఊడ్చడం కానీ అలా అస్సలు చేయకూడదు. నాకు ఇక్కడ సపరేట్గా ఉంటుంది కాబట్టి నేను చేయగలుగుతున్నాను ఈ కుబేర ముగ్గుని. ఇలా అలంకరించుకొని దీపారాధన కూడా చేసుకుంటూ ఉంటానండి ఇక్కడే. గుమ్మం బయట తులసి పూజ అయిపోయిన తర్వాత
ద్వార పూజ కూడా అయిపోయిన తర్వాతనే నేను ఇంట్లో అంటే దేవుళ్ళకి మళ్ళీ దీపారాధన అనేది స్టార్ట్ చేస్తూ ఉంటానండి. ఇక్కడ గుమ్మం పూజ చాలా ముఖ్యం, అంటే ద్వార పూజ అండి. ఇక్కడ మనము దీపారాధన కూడా చేసుకోవచ్చు, కానీ నేను మీకు సింపుల్గా చూపిస్తున్నాను అనమాట. ప్రీవియస్ వీడియోలో కూడా ద్వార పూజ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా చేసున్నాను. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. అలాగే ఇక్కడ తులసి కోటకు అంటే మనము తులసమ్మ వారికి ఎప్పుడెప్పుడు అంటే నైవేద్యం వచ్చేసి మనము వాటర్నే మనం సమర్పిస్తూ ఉంటామండి. అసలు ఏ రోజు సమర్పించాలి నీళ్లు, ఏ రోజు సమర్పించకూడదు అనేది కూడా నేను ప్రీవియస్ వీడియోలో షేర్ చేస్తున్నాను. ముఖ్యంగా ఆదివారం అండి, ఆదివారం అమ్మవారు శ్రీమన్నారాయణకి ఉపవాసం ఉంటుందంటండి. ఆదివారం మాత్రం అస్సలు నీరు పోయకూడదు అమ్మవారికి, ఎందుకంటే ఆ నీరు పోసినట్లయితే మనం అమ్మవారి ఉపవాస దీక్షని అంటే భంగపరిచినట్టని లెక్క అని అంటండి. అందుకని ఆదివారం నాడు అసలే నీళ్లు పోయకూడదు తులసమ్మ వారికి. ఇలా దీపధూప నైవేద్యాలు సమర్పించుకోవచ్చండి. నైవేద్యంగా నేను తులసమ్మ వారికి నీరే నేను సమర్పిస్తూ ఉంటానండి. ఇంకా నైవేద్యంగా సపరేట్గా ఏం పెట్టవసరం లేదు, వాటర్నే మనం నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. ఇంకా గుమ్మానికి ఇలా అంటే శుక్రవారాలు కూడా ఎర్రనీళ్ళ దిష్టి తీసినా కూడా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ధూపం మాత్రం తప్పకుండా వేయండి, చాలా మంచిది కూడా. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్గా వైబ్స్ అనేది ఉంటుందండి. ప్రతి శుక్రవారము అలాగే గురువారము మంగళవారాలు ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా మంచి అనేది జరుగుతూ ఉంటుంది. శ్రావణ మాసంలో ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యమండి. గుమ్మాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. అపరిశుభ్రంగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లోకి రాదని నమ్ముతారండి. ఇంటిని అలంకరించేటప్పుడు శుభ్రం చేసేటప్పుడు లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు ఐశ్వర్యం ఉంటాయని నమ్ముతూ ఉంటారండి. ఈ విధంగా నాకు తెలిసింది మీకు షేర్ చేస్తున్నాను, ఎవరికైనా హెల్ప్ అవుతుందని. నచ్చితే ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి.